విజయవాడని రియల్ ఎస్టేట్ తుఫాను తాకుతోంది. క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షో పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయినాయి. జనవరి 9, 10, 11 తేదీల్లో విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. సో బీబీజీ గ్రూప్ ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఆ గ్రూప్ ఎండి మల్లికార్జున రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మల్లికార్జున రెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. క్రెడాయి ప్రాపర్టీ షో ఇస్తున్నటువంటి ఆఫర్స్ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. సో మీకు ఎలాంటి బజ్ వస్తుంది ఈ షోకి సంబంధించి? The biggest bonus what Credai Vijayawada is today gifting to all the customers is free registration. ఇది చాలా పెద్ద ఇన్సెంటివ్ అండి, చాలా పెద్ద ఇన్సెంటివ్. సో ఫర్ ఎ గ్రేట్ విక్టరీ యూ నీడ్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ అండ్ దట్ ఈస్ క్రెడై విజయవాడ. సో ఈ షోలో బీబీజీ పార్టిసిపేట్ చేస్తుంది. మీ ఆఫర్స్ ఎలా ఉన్నాయి? సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్న ప్రతి కస్టమర్కి వీఆర్ ఆఫరింగ్ ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇది సుమారుగా 1.5 lakh తో స్టార్ట్ అవుతుందండి. ద మినిమం రిజిస్ట్రేషన్ కాస్ట్ ఇట్ గోస్ అప్ టు 4 lakh rupees. ఓకే. రెండో ఆఫర్ ఏంటంటే వీఆర్ సెలబ్రేటింగ్ అట్ 19th anniversary అండి దిస్ ఇయర్. సో 19th anniversary క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో అండ్ సంక్రాంతి. దేర్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎ బెటర్ మూమెంట్. సో వీఆర్ సెలబ్రేటింగ్ ఎ ఫ్రీ ప్లాట్ అండి, ప్లాట్ ఫర్ ప్లాట్ ఫ్రీ ఆఫర్. బోనస్ ప్లాట్. అబ్సల్యూట్లీ అండి. ఇది ఎలా వర్తిస్తుందంటే ఈ సంక్రాంతి సందర్భంగా ఈ మంత్ లో బుక్ అయిన మొదటి 100 customers లో 1 lucky customer will get a free plot worth 133 square yards and in any one of our 3 projects. Beverly Hills Kaza గానీ, క్యాపిటల్ వెస్ట్ గన్నవరం కానీ, ట్రూ ఫార్చ్యూన్ ఎంపైర్ కానీ. ఇప్పటివరకు మెగా ధమాకా అంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది అనుకున్నాం. మీరు ఇచ్చింది ఇంకోటి బంపర్ ఆఫర్ లాగా ఉంది. సో బీబీజీ ట్రాక్ రికార్డు పరంగా చూస్తే విజయవాడ మార్కెట్ అసలు ఎలా ఉంది? చాలా చోట్ల డిస్కషన్ జరుగుతుంది. మార్కెట్ ఏదో డౌన్ అయింది, 2 స్టేట్స్లో కూడా అంతగా ఏమీ లేదు, రియల్ ఎస్టేట్ జోలికి ఎవరు పోవద్దు, ఇట్లాంటివి జరుగుతుంది. సో మీరేం చెప్తారు బయర్స్ కానీ కస్టమర్స్ కానీ? So as a real estate student, and I've been in this industry for about 34 years now. So in my experience, so this is cyclical. So right now Vijayawada is going through a phenomenal traction in మొత్తం. So Vijayawada అనగానే విజయవాడ, అమరావతి, గుంటూరు. So if you ask Tri-City. So if you ask me personally, right time, right place, right product. మన జంట తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందా అంటే నా దృష్టిలో అది విజయవాడ, అమరావతి, గుంటూరు మాత్రమేనండి. ఓవరాల్గా ఈ 1.5 yearలో గవర్నమెంట్ మారిన తర్వాత రివైవల్ ఆఫ్ అమరావతి ప్రాసెస్ జరుగుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద? ఎనీ గ్రేట్ థింగ్ టేక్స్ టైమ్ టు బిల్డ్. సో అమరావతి ద బిగినింగ్ హ్యాపెన్ 10 years ago. సో వీ హవ్ సీన్ గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ వాట్ వాస్ గోయింగ్ ఆన్. రాబోతున్న క్వాంటమ్ వ్యాలీ కానీ, జరుగుతున్న ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా డిక్లేర్ అయిన ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ దాకా వెళ్ళే రోడ్స్, ఇటు విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నంలో కానీ, అటు బెంగళూరు, చెన్నై, బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ, అబ్రాడ్ వెళ్ళినప్పుడు యూరోప్లో కానీ, యూఎస్లో కానీ, అన్ని చోట్ల ఒకే పేరు వినపడుతుందండి, అమరావతి, విజయవాడ, గుంటూరు. సో మీకు ఇంకొక పేరు కూడా వినపడాలి, భోగాపురం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. భోగాపురం ఇస్ డెఫినెట్లీ ద నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ అండి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ హావ్ ఆల్సో బీన్ ఎంగేజ్ ఫర్ వర్కింగ్ ఇన్ భోగాపురం మార్కెట్ ఫర్ ద పాస్ట్ 2 decades. Bhogapuram, as a matter of fact, Visakhapatnam city is one city. It is the future Bombay. East Bombay. East Bombay. So we can coinize it. Absolutely. సో 2 states గురించి మాట్లాడేటప్పుడు హౌ అబౌట్ ఫ్యూచర్ సిటీ, ఏం జరుగుతుంది అక్కడ, ఎలా ఉంది మీ ఒపీనియన్ ఏంటి? Future city is definitely a phenomenal project. And given the previous government's push and the current government initiative, so many MOUs have been signed. So much of work also is being grounded. సో ఒకప్పుడు కోకాపేట ఎలా ఉంది, ఒకప్పుడు గచ్చిబౌలి ఎలా ఉంది, ఒకప్పుడు అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫామ్ అవుతున్న ఏరియాస్ ఎట్లా ఉన్నాయి మనం చూసినట్టయితే కనుక ఒక దశాబ్ద కాలంలో ఫ్యూచర్ సిటీ కూడా అదే విజన్ ఉందండి. ఈ క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షో ద్వారా ఫైనల్గా బయర్స్కి, కస్టమర్స్కి ఏం చెప్తారు మీరు? నేను యాజ్ ఎ బయర్ అండి, ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ ఎ డెవలపర్ టుడే. యాజ్ ఎ బయర్, స్టే ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్స్. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్ ఈస్ షోన్ ఎ స్టడీ ఇన్కమ్. సో ఒక రైట్ డెవలపర్ ఉన్నారు, ఆ డెవలపర్కి రైట్ విజన్ ఉంది, ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉన్నాయి, ప్రైసింగ్ కరెక్ట్గా ఉంది, అండ్ మీ బడ్జెట్కి మ్యాచ్ అవుతుంది అంటే రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే విజయవాడ ప్రాపర్టీ షోలో బెటర్ టు ఇన్వెస్ట్ అంటారు మీరు? అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ మల్లికార్జున రెడ్డి గారు. ఇది ఈ నెల 9, 10, 11 తేదీలో విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్లో స్టార్ట్ అయ్యేటువంటి విజయవాడ క్రెడాయి ప్రాపర్టీ షో. ఇది డెఫినెట్గా బయ్యర్కి మేలు చేసేటువంటి ప్రాపర్టీ షో అంటున్నారు. భూమి పైన ఇన్వెస్ట్ చేయడం, భూమి ఎప్పటికీ కూడా బంగారం కంటే విలువైందని చెప్పని మల్లికార్జున రెడ్డి గారు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.